ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి సంగతి ఏమిటంటే, ఈ 2025వ సంవత్సరంలో మనము ఎవరి చేతిలో ఉన్నాము, ఎవరి చేతిలో ఉన్నామో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము మనుషుల చేతిలో కాదు, లేకపోతే లోకములో ఉన్నటువంటి నరమాత్రుల యొక్క అరచేతిలో కాదు మనం ఉండేది. సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అరిచేతిలో. ఎక్కడంటండి? అరిచేతిలో. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క హస్తాన్ని ఇమేజ్ రూపంలో చూసింటారు. ఆయన గాయపడినటువంటి హస్తము, ఆయన చాపినటువంటి దక్షిణ హస్తము చాలా మంది చూసి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాగ్దానము, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నేను అనుకున్నాను దేవుని హస్తము కూడా ఆ వాక్యము ప్రక్కలో ఉంటే బాగుంటుంది అని అనుకున్నా. కానీ డిజైన్కు అంత బాగా అనిపించదేమో అని అలాగున కేవలం దేవుని యొక్క వాక్యాన్ని సహోదరుడు చరణ్ బాగా డిజైన్ చేసి చెప్పిన వాక్యాన్ని, చెప్పినటువంటి వాగ్దానాన్ని ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆ చక్కటి వాగ్దానాన్ని దేవుని యొక్క బిడ్డలారా మన జీవితంలో చేసేటువంటి శ్రేష్టమైన వాగ్దానం. అదేమిటంటే, నీవు, నేను, మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, మన సంఘము ఎక్కడ ఉన్నామంటే దేవుని యొక్క అరచేతిలో మనము చెక్కబడి ఉన్నాము. హల్లెలూయా! చెక్కబడి ఉన్నాము. ఎవరి చేతిలో ఉన్నామండి? దేవుని చేతిలో ఉన్నాం. చాలా మంది దేవుని చేతిలో ఉండరు. దేవుని చేతిలో ఉండరు, మనుషుల చేతిలలో ఉంటారు. లేకపోతే భార్య చేతిలోనూ, భర్త చేతిలోనూ, పిల్లల చేతిలోనూ, తల్లిదండ్రుల యొక్క చేతిలోనూ ఉంటారు. దేవునికి బిడ్డలారా, చేతిలో ఉండడము, దాని అర్థము, దాని భావం ఏమిటంటే, దేవునికి బిడ్డలారా, ఆయన చేతిలో ఉండడం అంటే ఆయన చెప్పేటువంటి పనులు మనము శిరము వంచి చేయడమే. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన చేతిలో ఉండడము, అది మన జీవితానికి ఎంతో భద్రత, ఎంతో భద్రత. అపాయము రాకుండా, కీడు రాకుండా, ఉపద్రవము రాకుండా, లేక కష్టాలు, శ్రమలు, వ్యాధి బాధలు రాకుండా, దుష్టుడైనటువంటి అపవాది వేసేటువంటి అగ్ని బాణాలు మన మీద
పడకుండా దేవుడు బిడ్డలారా మనము ఆయన చేతిలో ఉన్నాము. హల్లెలూయా. ఆయన చేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు, లేక ఆయన చేతులతో మనల్ని పట్టుకొని ఉన్నాడు. లోకములో ఎవరు పట్టుకున్నా ఖచ్చితంగా మనలను చేయి విడిచిపెడతారు ఒకరోజు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి. అయితే దేవుడు మన చేతిని ఆయన చేతులతో పట్టుకున్నట్లయితే ప్రార్థన కూడా చేశారు, దేవా నేను కాదయ్యా నిన్ను పట్టుకోవాల్సింది, మీరే నన్ను పట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయనను పట్టుకున్నట్లయితే గిన ఎప్పుడు వదిలిపెడతామో మనకే తెలియదు కదా. పిల్లలు మన ప్రక్కలో ఉంటారు. కొందరు అతికి పిల్లలు ఏం చేస్తారంటే మనం పట్టుకుంటే చెయ్యి విదిలిచ్చి వాళ్ళే పట్టుకుంటారు కదా. వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టచ్చు అని కదా. అయితే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఆయన చేతిలో ఆయన నీతిగల దక్షిణ హస్తములో మనము చెక్కబడి ఉన్నట్లయితే గిన దేవునికి బిడ్డలారా మనకు ఎంతైనా భద్రత. హల్లెలూయా. హల్లెలూయా. నా రక్షణ దుర్గము నీవై, నా నిరీక్షణ ఆస్పదము నీవై, నా రక్షణ దుర్గము నీవై, నా నిరీక్షణ ఆస్పదము నీవై, చుచున్నావు అన్ని వేళలా, ఆదరించుచున్నావు అన్ని వేళలా, నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు, నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు, ఉన్నావులే యేసయ్యా. హల్లెలూయా. ఎక్కడున్నాం మనము? ఆయన అరచేతిలో ఉన్నాం. ఆయన అరచేతిలో మనము భద్రంగా, ఆయన అరచేతిలో మనము భద్రపరిచి ఉన్నాము గనుక ఒకవేళ దుష్టుడైన అపవాది, దుష్టుడైనటువంటి లూసిఫర్, దుష్టుడు, తేజ నక్షత్రము మన మీద అగ్ని బాణాలు వేయటానికి ప్రయత్నం చేసిన మనము యేసయ్య చేతిలో, ఆయన చేతిలో మనము భద్రంగా ఉన్నాము కాబట్టి ఎలాంటి అపాయము రాకుండా యేసయ్య మనల్ని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాపాడుతూ ఉంటాడు. ఎలాగో అంటే దేవునికి బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించినట్లయితే గిన దేవునికి బిడ్డలారా ఎలీషా అన్నటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త గారు సిరియా దేశానికి, ఇశ్రాయేలు దేశానికి తరచుగా ఆయా సమయ సందర్భాలలో యుద్ధము జరుగుతూ ఉండేది. అయితే ఈ ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు సిరియనులు ఇశ్రాయేలు దేశం మీదికి, ఇశ్రాయేలు ప్రజల మీదికి యుద్ధము చేయటానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, లేక వారు వీరిని బంధించడానికి కానీ యుద్ధము చేయటానికి కానీ వారు సిద్ధపాటు కలిగినప్పుడు, ఒక చోట కూడుకొని ఉన్నప్పుడు
ఎలీషా గారికి దేవుడు బయలుపరిస్తే ఇశ్రాయేలు రాజుకు చెప్పేవాడు, హల్లెలూయా, రాజా నీవు, నీ ప్రజలు, నీ సైన్యము పలాను చోటుకి వెళ్ళకూడదు. హమ్మింగ్ దగ్గి ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రం ఆ చోటుకి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ శత్రువైనటువంటి సిరియనులు సైన్యము నిన్ను, నీ దేశాన్ని, నీ ప్రజలను ముట్టడి చేయటానికి వాళ్ళు పొంచి ఉన్నారు గనక వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజు తన సైన్యాన్ని పంపించకుండా ఆపేవాడు, హల్లెలూయా, ఆపేవాడు. ఈ విషయము ఆ సిరియా దేశపు రాజుకు అర్థం కావటం లేదు. మనము పలానా చోట ఉన్నామని ఇశ్రాయేలు ప్రజలను ముట్టడి చేయటానికి, యుద్ధము చేయటానికి, వారితో యుద్ధము చేయటానికి, వారిని బంధించడానికి, వారిని పట్టుకోవడానికి మనము పొంచి ఉన్నామని, ఇక్కడ నిలబడి ఉన్నామని ఇశ్రాయేలు ప్రజలకు ఎలా తెలుస్తుంది అని రాజుకు అర్థం కాక అక్కడ ఉన్నటువంటి సైనికులను లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులను అడుగుతాడు. ఎవరో మనలో ఉన్న ఒక వ్యక్తి మనము 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నటువంటి సంగతులు, మన రహస్యాలు, మన సీక్రెట్స్ ఆ ఇశ్రాయేలు రాజుకు ఎవరో వెళ్ళి చెబుతూ ఉన్నారు. మీరు ఎవరో చెప్తున్నారు, నాకు చెప్పండి అని ఇశ్రాయేలు రాజును, క్షమించండి, సిరియా రాజు అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అంటారు, రాజా మనము మాట్లాడుకున్నటువంటి ఈ 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నటువంటి ఈ రహస్యాలు మనలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి చెప్పటం లేదు. కానీ అక్కడ దేవుని దైవజనుడు, దేవుని సేవకుడు మనము 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సంగతులు దేవునికి పెట్టలారా ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు, హల్లెలూయా. దేవునికి పెట్టలారా ఆ సిరియా దేశపు రాజు 4 గోడల మధ్యలో ఇశ్రాయేలు సైన్యాన్ని ముట్టడి చేయాలని, యుద్ధము చేయాలని ఆలోచన కలిగినప్పుడు దైవజనుడికి దేవుడు బయలుపరిచేవాడు, హల్లెలూయా. బయలుపరిచి ఇశ్రాయేలు ప్రజల మీదికి కీడు గాని, అపాయము గాని, శత్రు సైన్యము గాని ముట్టడి చేయకుండా, హాని చేయకుండా, ఏమాత్రము వారి మీదకి యుద్ధము రాకుండా దేవాతి దేవుడు ఆ యుద్ధాన్ని ఆపేవాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పెట్టలారా వారి చేతిలో పడకుండా, సిరియనుల దేశంలో ఏమాత్రము పడకుండా, సిరియా చేతిలో పడిపోకుండా ఇశ్రాయేలు ప్రజలను యేసయ్య తన హస్తాన్ని చాపి ఆదుకునేవాడు, హల్లెలూయా. అందుకోసమే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడే ఒక మంచి మాట మనకు కనపడుతుంది. చూడండి 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చక్కని మాట కనపడుతుంది. 10వ వచనంలో, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, భయపడకు, దిగులు పడకు, అధైర్య పడకు, కలవర పడకు, నేను నీకు సహాయము చేస్తాను,
నీతి అను నా దక్షిణ హస్తమును చాపి. దేవునికి బిడ్డలారా, ఎంత మంచి మాట. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గాయపడిన హస్తాన్ని చాపి దేవుడు ఆదుకుంటాడు. హల్లెలూయా. అక్క ఇంతవరకు ప్రార్థన చేసింది కదా. పోయిన క్రిస్మస్ పండుగప్పుడే 2024 సంవత్సరంలో 24వ తేదీ పండుగ, క్రిస్మస్ పండుగ కదా. ఆ రోజు అన్న ప్రవీణ్ అన్న కూలీలకు మొగ్గలకు తీసుకుని వెళ్ళాడు. దాదాపుగా డైలీ కొంచెం 20 మంది దాదాపుగా ఉండొచ్చు. ఆ రోజు పండుగ కదా అని క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ పని మానుకున్నారు. అయితే అన్యులు మొగ్గలు కదా, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మొగ్గలైపోయేంత వరకు ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి అన్న వచ్చేటప్పుడు పోయేటప్పుడు, అన్న తిరిగి వచ్చేటప్పుడు, పని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు, దేవుని యొక్క బిడ్డలారా, ఏమీ ఎదురు రాలేదంట. ఏది యాక్సిడెంట్ కాలేదు. ఒక ట్రాక్టరు ఎదురుగా వచ్చి వెళ్ళిపోయింది. కానీ తెలియకుండానే ఇటు వెళ్ళేటువంటి ఆటో ఇటువైపు తిరిగి ఆటో ఒకసారిగా బోల్టా పడిపోయింది. దేవుని యొక్క బిడ్డలారా, అయితే దేవాతి దేవుడు అద్భుతకరంగా ఆటోలో ఉన్నటువంటి అందరినీ దేవుడు ఆదుకొని సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను అన్ని గ్రామాలు ప్రార్థన చేసుకొని చివరిగా రేవనూరుకి వెళ్ళాను. వెళ్తే రేవనూరులో అడుగు పెట్టగానే మొదటి కుటుంబమే, దేవునికి బిడ్డలారా, ఇలా జరిగింది. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అద్భుతకరంగా ఆయన హస్తాన్ని చాపి, దేవుని బిడ్డలారా, మనము ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా, అది ఉద్యోగానికి కావచ్చు, లేకపోతే మన ప్రయాణము కావచ్చు, మనము నిద్రలో ఉండడం కావచ్చు, ప్రతి సమయ సందర్భములో దేవునికి బిడ్డలారా, దేవుడు మనకు ఆయన గాయపడిన హస్తాన్ని చాపి ఆదుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన హస్తాన్ని చాపి ఆయన హస్తములో, నేను ఈ వాక్యం ధ్యానం చేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హస్తాన్ని యూట్యూబ్లో తంబెలుగా పెట్టుకున్నా. ఆయన హస్తము నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హస్తము వైపే, నెట్లో నుండి డౌన్లోడ్ చేసుకొని ఆయన హస్తం వైపే చూసుకుంటూ ఉన్నా. నేను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అరిచేతిలో ఉన్నాను. హల్లెలూయా. అరిచేతిలో ఉన్నానని మనసులో నాకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ, నేను దేవుని చేతిలో ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి అపాయము కానీ, కీడు కానీ, ప్రమాదము కానీ, ఉపద్రవము కానీ రాకుండా యేసయ్య ఆయన హస్తపు నీడలో నన్ను చెక్కి ఉన్నాడు, నన్ను భద్రపరిచి ఉన్నాడు. నిజంగా దేవునికి బిడ్డలారా, అది డౌన్లోడ్ చేసుకొని ఎక్కువసేపు, ఒక కొద్దిసేపు కాదు, చాలా ఎక్కువసేపు నేను ఆయన చేతిలో ఉన్నానని ఎంతగానో ఆనందపడ్డాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, మనుషుల చేతిలో ఉన్నట్లయితే ఎప్పుడోసారి ఆ చేతిలో నుండి ఏం చేస్తారు? వదిలేస్తారు. నా చేతిలో మీరు ఉన్నా, మీ చేతిలో నేను ఉన్నా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ఖచ్చితంగా వదిలేయడమే.
ఇంకా కొందరు ఎలాగా ఉంటారంటే అంటూ ఉంటారు కదా, ఏమయ్యా మందిరానికి రాలేదు, ఆరాధనకు రాలేదంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పే పని ఏంటంటే, మేము నీ చేతిలో లేము, యేసుప్రభు చేతిలో లేము, మొగ్గల చేతిలో కదా, మొగ్గల చేతిలో ఉన్నాము. దేనికైనా ఆబ్సెంట్ కావచ్చు కానీ మొగ్గలకు మాత్రం ఆబ్సెంట్ కాకూడదు కదా. ఎందుకంటే ఖచ్చితంగా నేను కంపమల్ల అనేటువంటి గ్రామానికి ప్రార్థన చేయడానికి వెళ్తే, నిన్న శనివారమే, ఆదివారం కంటే ఒకరోజు ముందు వెళ్ళాను. ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంటికి ఒక తల్లి వచ్చింది వేరే ఊరు నుంచి. ఆ ఊరి పేరు కూడా చెప్తా, కైప అంట ఆ ఊరి పేరు, కైప. దేవుడి బిడ్డలారా, ఆ తల్లి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏమిటంటే, మా ఊర్లో దాదాపుగా ఇన్ని కుటుంబాలు ఉన్నాయన్నా, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. మేమందరము కూడా మా ఊర్లో దాదాపుగా ఒక చర్చి కాదు 4-5 చర్చిలు కూడా ఉన్నాయి. అయితే మా ఊర్లో స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఒక్కరు కూడా ఆదివారం రోజు మేము ఏ పనికి కూడా వెళ్ళము. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. వెళ్ళము. రైతులు కూడా, పని చేయించుకునేటువంటి రైతులు కూడా చెప్తారంట, అమ్మా ఈరోజు మీరు మా పొలానికి రావద్దు, మా కోసం, మా పొలం కోసం, మా పంట కోసం ఆదివారం మీరు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయండి అమ్మా, మాకు దేవుడు సమృద్ధిగా పంటనిస్తాడు. హల్లెలూయా. ఎంత మంచి ఊరు, ఎంత మంచి మనుషులు. దేవుడు బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దేవుని యొక్క చేతిలో ఉన్నట్లయితే గిన మనకు సేఫ్టీ, మనకు ఆశీర్వాదం. అలా కాకుండా లోకములో మనుషుల చేతిలో ఉన్నామనుకో, ఎగ్జాంపుల్గా నా భార్య చేతిలో నేను ఉన్నాను అనుకో, ఇప్పుడు నా భార్య కూర్చోమంటే కూర్చోవాలి, నేను వెళ్ళమంటే వెళ్ళాలా, మా అత్తగారు మా అమ్మగారు ఊరికి రమ్మంటే పోవాలా, వద్దని నేను అనుకో. ఇది భార్య చేతిలో భర్త ఉన్నట్లయితే గిన, దేవుని యొక్క బిడ్డలారా, భార్య చెప్పినట్టే, భర్త చేతిలో భార్య ఉందనుకో ఏం జరుగుతుంది, భర్త చెప్పినట్టే. పిల్లల చేతిలో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు చెప్పినట్టే తల్లిదండ్రులు మంచి కానీ చెడు కానీ వినాలి. ఆ రీతిగా మనుషుల చేతిలో ఉండినట్లయితే గిన, దేవునికి బిడ్డలారా, చాలా మంది అంటూ ఉంటారు కదా, మాయల పక్కిరి పానం అంతా చిలక చేతిలో, అట్టుంటారు కొందరు. మన ప్రాణం అంతా కూడా మనుషుల చేతిలో కాదు ఉండేది, దేవుని చేతిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే గిన, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, ఇశ్రాయేలు రాజు ఆ దేశం మీదకి శత్రువులు రాకుండా, దేవుని బిడ్డలారా, ఎలీషా అనేటువంటి ప్రవక్త వారికి చెప్పేవాడు. ఈ విషయాన్ని తెలిసిన ఈ సిరియా రాజు, అవునా, ఆ దైవ సేవకుణ్ణి, ఆ దైవజనుణ్ణి, ఇదిగో మన రహస్యాలు, మనము 4 గోడల మధ్యలో మాట్లాడుకునేటువంటి ఈ సంగతులన్నీ కూడా చెప్పేటువంటి ఆ దైవజనుని ఎత్తుకొని రాపురని చెప్పాడు రాజు. ఏం సైనికుడు అనుకున్నాడేమో, రాజు అనుకున్నాడేమో, సేవకుని లాక్కొని రాపోరి,
ఎత్తుకొని రాపోరి. ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు, కానీ దైవజనుల జోలికి వెళ్తే అంతే. జీవితంలో మనకి ఎన్నో నష్టాలు. పంపించాడు, సేవకుని దగ్గరికి పంపించాడు. పోయి తొలకరాపోండి, ఆడున్నాడు, పలానా చోట ఉన్నాడు. అవునా, పోయి పట్టుకురాపోండి. సైన్యాన్ని, రౌతులను, గుర్రాలను, ఖడ్గాలను ఒక్కరిని పట్టుకోవడానికి, ఎవరిని? ఒక్క దైవ సేవకుని పట్టుకోవడానికి గుర్రాలు, రౌతులు, ఈటెలు, సైన్యము అందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. వెళ్తే దైవజనుడు గదిలో దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. తెల్లవారుజామునే చీకటి ఉండగానే 4వ జామున ఎలీషా దగ్గర పనిచేసేటువంటి పరిచారకుడు, పనివాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి దేవుని బిడ్డలారా, సైన్యం అంతా కనపడతా ఉంది. ఖడ్గాలు పట్టుకొని, రౌతులతో, గుర్రాల మీద కూర్చొని ఎలీషాను బంధించి ఈడ్చుకొని లాక్కొని వెళ్ళటానికి ఆ ఎలీషా ఉన్నటువంటి గది చుట్టూరు ఉన్నారు వాళ్ళు, ఎలీషా గారు తప్పించుకొని పోకుండా. వెంటనే ఎలీషా దగ్గరికి ఈ పనివాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చూడండి ఒకసారిగా, రాజుల 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. 8వ వచనం, 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలానా స్థలమందు మన దండు పేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలానా స్థలమునకు నువ్వు పోవద్దు, అచ్చడికి సిరియనులు వచ్చి దిగున్నారని తెలియజేసిన గనక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు చెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజమైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేసినను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని సెలవిచ్చెను. కాబట్టి రాజు అచ్చడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలను పట్టణమును చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేద్దుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఈ పనివాడు బయటికి వచ్చి, అయ్యో ఆ సైన్యాన్ని చూసి, ఆ రథాలను చూసి, ఆ గొప్ప సైన్యాన్ని చూసి భయపడి ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యో నా ఏలినవాడా, దైవజనుడా, మనలను బంధించడానికి, ముట్టడి చేయటానికి గొప్ప సైన్యము, బైబిల్ రాబడి ఉంది, మహాసైన్యము చుట్టుకొని వచ్చెను. గుర్రములు, రౌతములు గల సైన్యము
పట్టణమును చుట్టుకొని ఉండెను. గొప్ప సైన్యం అంట, ఒకరు కాదు ఇద్దరు కాదు, గొప్ప సైన్యము అందరూ చుట్టుకొని ఉన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, దేవునికి బిడ్డలారా, వారి సైన్యము కంటే మన పక్షాన ఉన్నటువంటి దేవుడు పంపిన సైన్యము ఇంకా బలమైనది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు, చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేద్దామని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండుకొని ఉండుట చూచెను. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా గారు ఎవరి చేతిలో ఉన్నాడు? ఎవరి చేతిలో ఉన్నాడండి? ఈ సిరియా దేశపు రాజు దైవజనుణ్ణి బంధించడానికి, లేక కొట్టడానికి, చంపడానికి గొప్ప సైన్యాన్ని రథముల చేత, రౌతుల చేత పంపించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎలీషా మీద చిన్న ఈగ కూడా వాలకుండా వారి కంటే దేవుడు ఇంకా గొప్ప దేవదూతలు అనేటువంటి సైన్యాన్ని దేవుడు ఎలీషా కోసం దించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎలీషా అదే అంటున్నాడు, వారికంటే దేవుడు మన కోసం ఇంకా అధికమైన సైన్యాన్ని, గొప్ప సైన్యాన్ని దేవుడు మన కోసము పంపించాడు అని చెప్పి ఆ పనివాని కోసం ప్రార్థన చేశాడు. దేవా, వీని కళ్ళు మూయబడి ఉన్నాయి, వీనికి దేవదూతలు ఉన్నటువంటి దేవదూతల సైన్యము కనిపించలేదు, కానీ మనుషులు, శత్రు సైన్యము కనబడుతూ ఉన్నారు, వీని కళ్ళు తెరవబడునుగా. కానీ ప్రార్థన చేసినప్పుడు ఎలీషా పనివాని యొక్క కళ్ళు, మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆ పరలోకపు గొప్ప సైన్యము పనివానికి కనిపించారు. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మనము దేవుని చేతిలో భద్రపరచబడి ఉన్నాం, మనము దేవుని చేతిలో చెక్కబడి ఉన్నాం. కాబట్టి సిరియా దేశపు రాజు గొప్ప సైన్యాన్ని, మహాసైన్యాన్ని రౌతుల చేత, గుర్రముల చేత పంపించినప్పటికీ కూడా ఎలీషా దేవుని యొక్క అరిచేతిలో ఉన్నాడు. కాబట్టి ఆ సైన్యము ఎలీషాను కానీ, ఎలీషా పనివాని కానీ, ఆ ఇశ్రాయేలు దేశపు ఒక రాజును కానీ, సైన్యాన్ని కానీ శత్రువులు ఏమీ చేయలేకపోయారు. హల్లెలూయా. అవును, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు ఎప్పుడైతే రక్షణ పొందుతామో, మారు మనసు పొందుతామో, బాప్తిసం పొందుతామో, క్రీస్తుని ఎరిగి ఉంటామో, ఆ సమయంలో ఆనాటి నుండి మనము ఎక్కడ భద్రపరిచి ఉన్నామంటే దేవుని యొక్క దక్షిణ హస్తములో మనము భద్రపరచబడి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మన మీదికి దుష్టుడైన అపవాది ఎన్ని అగ్ని బాణాలు మన మీదికి విసిరినా దేవుని చేతిలో మనము భద్రంగా ఉన్నాము. కాబట్టి ఎలాంటి అపాయము కానీ, కీడు కానీ, ఉపద్రవము కానీ మన జీవితంలో సమీపించకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు కోడి తన పిల్లలను ఎలాగైతే భద్రపరిచి కాపాడుకుంటుందో అంతకన్నా మిన్నగా దేవుడు మనలను ఆయన అరచేతిలో భద్రపరుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. 2024 సంవత్సరంలో మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు, అనారోగ్యము, వ్యాధులు, దరిద్రము, పేదరికము, అప్పులు భయంకరంగా సంభవించి ఉండవచ్చు.
అయితే దేవుడు ఈ 2025వ సంవత్సరంలో చేసేటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, నీవు నా చేతిలో ఉన్నావు. హల్లెలూయా, నా చేతిలో ఉన్నావు. అవును, గవర్నమెంటు రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం చేస్తుంది? గెలిచిన ప్రభుత్వము కదా చేతులు పెట్టుకుంటుంది. ప్రజలను, డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కానీ, మిలిటరీ డిపార్ట్మెంట్ వారు కానీ, లేకపోతే టీచర్స్ కానీ, ఇంకా రకరకాలుగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ చేతులు పెట్టుకొని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్లుగా దేవునికి బిడ్డలారా వాళ్ళు చేస్తూ ఉండాలి. అవును, ఎందుకంటే ఈ ఉద్యోగం చేసేటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా ఆ గవర్నమెంట్ చేతిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినట్లుగానే దేవునికి బిడ్డలారా ఇన్ని గంటలకు డ్యూటీకి రావాలంటే 9 గంటలకు డ్యూటీకి రావాలంటే 9 గంటలకు డ్యూటీకి రావాలి. 5 గంటల వరకు డ్యూటీ చేయాలంటే 5 గంటల వరకు డ్యూటీ చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా గవర్నమెంటు, ఒక్కొక్క గవర్నమెంటు, ఒక్కొక్క ప్రభుత్వము ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్లుగా ఉద్యోగస్తులు ఖచ్చితంగా చేయవలసిందే. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి. అయితే మనము బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, దేవుని యొక్క బిడ్డలారా ప్రభుత్వము కాబట్టి, ఉద్యోగస్తులు కాబట్టి ఖచ్చితంగా అధికారులకు, లేకపోతే మన పైన ఉన్నటువంటి అధికారులకు ఖచ్చితంగా లోబడవలసిందే. బైబిల్ కూడా మనకు నేర్పించేటువంటి చట్టం అది. అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వము వారిని కానీ మనం ఏమాత్రము ధిక్కరించకూడదు, వారిని గౌరవించాలి. ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను ఏర్పరిచింది పరలోకపు తండ్రియే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క బిడ్డలారా మనము దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో మనము ఉన్నప్పుడు దేవునికి బిడ్డలారా రెండవదిగా మొర్దుకై అనేటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. దేవుని చేతిలో ఉన్నవాడు మొర్దుకై మీద, మొర్దుకైని చంపాలని హామాను అన్నటువంటి ఒక వ్యక్తి ఒక ప్లాన్ వేశాడు. ఒక ఉరి కొయ్య మొర్దుకైకి వేయాలని ప్లాన్ చేశాడు. అయితే దేవునికి బిడ్డలారా ఈ మొర్దుకై దేవుని యొక్క చేతిలో ఉన్నాడు కాబట్టి ఏ ఉరికై అయితే తయారు చేశాడో, ఎవరైతే తయారు చేశారో అదే ఉరికొయ్య హామానుకు రాజైనటువంటి అహష్వేరోషు దేవునికి బిడ్డలారా హామానుకు శిక్ష విధించాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నవాడిని, దేవుడి చేతిలో ఎవరైతే ఉంటారో వారిని ఎవరు ముట్టలేరు. ఏ రాజు ముట్టలేడు, ఏ చక్రవర్తి ముట్టలేడు, ఏ మంత్రి ముట్టలేడు, ఏ శత్రు సైన్యము కూడా ముట్టలేరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది దేవుని చేతిలో. హల్లెలూయా. దేవుని గాయపడిన హస్తపు చేతిలో నీవు నేను చెక్కబడి ఉన్నాము కాబట్టి హామాను లాంటి వారు మొర్దెకై మీదికి ఎంతమంది లేచినా దేవుడు తప్పించుటకు, ఆయన రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోల మీదికి అగ్నిగుండం వచ్చింది. తప్పించాడా? తప్పించలేదా? దానియేలు మీదికి సింహపు బోనులు. దేవుని బిడ్డలారా దేవుడు తప్పించాడు. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే దేవుని బిడ్డల దగ్గరికి దేవుని హస్తము చాపి తెగుళ్లను ఆపాడు. దేవుని హస్తము చాపి దేవుని ప్రజల మీదకి వచ్చేటువంటి సైన్యాన్ని దేవుడు ఆపాడు. దేవుని హస్తము చాపి శత్రు సైన్యాన్ని హతమార్చాడు. దేవుని హస్తము చాపి దేవుని బిడ్డల మీదకి ఎలాంటి
పాడు, కీడు, తెగులు, వ్యాధి, రోగము, దరిద్రము, పేదరికము, శత్రు సైన్యము రాకుండా దేవుని హస్తము దేవుని యొక్క బిడ్డలారా దేవుని బిడ్డలకు తోడుగా ఉంది. హల్లెలూయా. అవును, దేవుని యొక్క హస్తపు నీడలో మనం ఉండాలి. ఆయన చేతి నీడలో మనం భద్రపరిచి ఉండాలి. అప్పుడు మన దేవుడు ఆయన చేతులతో మనల్ని నడిపిస్తాడు. ఎలాగంటే చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయాన్ని మనం ఒకసారిగా గమనించినట్లయితే గిన మొదటి వచనములో ఒక చక్కని మాట కనపడుతుంది. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. నేను ముందే చెప్పాను కదా, దేవుడు పట్టుకుంటే ఆ వ్యక్తిని దేవుడు ఎన్నటికీ వదిలిపెట్టాడు. హల్లెలూయా. అవును, మనుషులు వదిలిపెడతారేమో కానీ దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన దేవుడు. తన ప్రాణము పోయినా దేవునికి బిడ్డలారా, ఆయన బిడ్డలమైనటువంటి మన కోసం, ఆయన పిల్లలమైన మన కోసం దేవునికి బిడ్డలారా మనల్ని ఏమాత్రము చేయి విడిచిపెట్టకుండా ఆయన మనలను, మన కుటుంబాలను ఆయన కృపా రెక్కల చాటున భద్రపరిచి నడిపించేటువంటి గొప్ప దేవుడని ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా గుర్తించాలని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని హస్తము అది ఎంతో ఉన్నతమైనది. దేవుని హస్తము అది ఎంతో బలముతో కూడుకున్నది. దేవుని హస్తము, దేవుని యొక్క బిడ్డలారా, మనము దేవుని హస్తములో ఉన్నాము కాబట్టి మనము ఎంతో భద్రముగా ఉన్నాము. దేవుని హస్తము నీడలో లేక ఎంతోమంది మొన్ననే కొత్త కారు షోరూమ్ నుండి తీసుకొని వెళ్తున్నారట. ఫ్యామిలీ బెంగళూరు. టీవీలలో, మొబైల్స్లలో అనేక చోట్ల వారి గురించి బయటకు వచ్చింది. కొత్త కారు తీసుకొని ఫ్యామిలీ ప్రయాణమే వెళ్తూ ఉంటే దేవుని బిడ్డలారా యాక్సిడెంట్ అయ్యి కారు మొత్తం నుజ్జును అయిపోయింది. కొత్త కారు ఆ రోజే షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. పెద్ద కంటైనర్ లారీ ఢీకొని కారు అంతా కూడా నుజ్జును అయిపోయి నా మొబైల్లోకి వచ్చింది. నేను చూశాను ఆ కారు మొత్తం తెల్ల కారు, కొత్త కారు మొత్తం నుజ్జును అయిపోయింది. ఆ కారులో ఉన్న అందరూ కూడా ఒక్కరు కూడా బ్రతకలేదంట. ఫ్యామిలీ దేవుడి బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, దేవుని హస్తములో, ఆయన గాయపడిన హస్తములో మనము భద్రం చేయబడకుండా ఉన్నట్లయితే బయట దుష్టుడైన అపవాది ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మనము ఆయన చేతిలో భద్రంగా ఉన్నాం. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరము ఇదిగో 52 వారాలు, 365 రోజులు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ మనము ఆయన చేతిలో ఉండాలి. ఆయన చేతిలో ఉన్నట్లయితే ఆయన చేతులే మనల్ని కాపాడుతాయి. ఆయన చేతులే మనల్ని భద్రపరుస్తాయి. ఆయన చేతులే మనల్ని నడిపిస్తాయి. ఆయన చేతులే మనకు సహాయం చేసేది. ఆయన చేతులే మనల్ని ఆదుకునేది. ఆయన చేతులే మనల్ని భద్రపరిచేది. ఆయన చేతులే మన మీదికి ఎలాంటి ఉపద్రవం రాకుండా భద్రపరిచి కాపాడేది. కాబట్టి దేవుని మాటలు వింటూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి మనుషుల చేతిలో ఉంటున్నావా? మనం అందరం కూడా, నీవు నేను, మనం అందరం కూడా ఎవరి చేతిలో ఉండాలి అంటే
దేవుని చేతిలో మనం ఉన్నట్లయితే నిండు నూరేళ్ళు మనము భద్రంగా ఉంటాము. హల్లెలూయా. చాలా భద్రముగా ఉంటాం. కుటుంబము భద్రముగా ఉంటుంది, సంఘము భద్రముగా ఉంటుంది. మన సంఘము దేవుని చేతిలో ఉండాలి. చాలామంది సంఘాన్ని చేతిలో పెట్టుకుంటారు. సంఘము నా చేతిలో ఉంది, నా గుప్పెట్లో ఉంది అని. దేవుని చేతిలో ఉంటే భద్రత, కానీ నా చేతిలో సంఘం ఉంటే భద్రత ఉంటుందా? మీ చేతిలో సంఘము ఉంటే భద్రత ఉంటుందా? ఫ్యామిలీ, కుటుంబము మీ చేతిలో ఉంటే భద్రత ఉంటుందా? పొలము, పంట పైరు మీ చేతిలో ఉంటే భద్రత ఉంటుందా? దేవుని బిడ్డలారా, సంఘమైన, కుటుంబమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, దేవుడిచ్చిన సంతానమైన సమస్తము కూడా గాయపడిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గాయపడిన హస్తములో మనమందరము కూడా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనకు ఆశీర్వాదం, అప్పుడే మనకు దీవెన. అప్పుడే దేవుని బిడ్డలారా, ఎలీషా మీదికి సైన్యం వచ్చినప్పుడు దేవుని హస్తం ఎలాగైతే ఎలీషాను కాపాడిందో, మొర్దెకై మీదికి హామాను అన్నటువంటి ఒక వ్యక్తి ఉరుకొయ్యను తయారు చేసి ఆ మొర్దెకైను చంపాలని ఆలోచించాడు. దేవుని హస్తము మొర్దెకైని ఆదుకుంది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుని హస్తము ఆదుకొన్నది. దానియేలును సింహము నోట్లో పడకుండా దేవుని హస్తము కాపాడింది. దావీదును గొల్యాతు చేతిలో పడిపోకుండా దేవుని హస్తము కాపాడింది. నీకు, నాకు, మనకందరికీ కూడా దేవుని హస్తము తోడుగా ఉండాలి. దేవుని హస్తములో దేవుని బిడ్డలారా మనమందరము కూడా భద్రపరచబడి ఉండాలి. హల్లెలూయా. భద్రపరచబడి ఉండాలి. అవును, చాలామంది ఒకరి చేతిలో పడిపోతారు. పడిపోయి వాళ్ళు చెప్పినట్టే కూర్చోమంటే కూర్చోవడము, లేమంటే లేవడము, రమ్మంటే రావడము, వెళ్ళమంటే వెళ్ళడం, ఇది జరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది చాలా తప్పు, చాలా పొరపాటు. మీరైనా నేనైనా మనమందరం కూడా యేసయ్య గాయపడిన హస్తపు నీడిలో ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా మనం అందరం కూడా నిండు నూరేళ్ళు గొప్పగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎందుకంటే నీ కోసమైనా నా కోసమైనా ప్రాణం పెట్టేవాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే దేవుని బిడ్డలారా అది కేవలము మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు ఒక్కరే. హల్లెలూయా. మన కోసం మన తల్లి కానీ, తండ్రి కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ ఎవరు ప్రాణం పెట్టరు. ప్రాణం పెట్టింది ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఒకవేళ ప్రాణం పెట్టొచ్చు, తిరిగి లేచింది మరణమా నీ ముళ్ళెక్కడని మరణపు ముళ్ళును విడిచి దేవుని బిడ్డలారా మనకు తోడుగా ఉండటానికి మరణాన్ని గెలిచి లేచినటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా యేసయ్య హస్తపు నీడలో నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఆయుష్కాలం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. మనము ఎవరి చేతిలో ఉండకూడదు, మనము యేసయ్య చేతిలో ఉండాలి. మనము మనుషుల చేతిలో ఉండకూడదు. లోకములో ఉన్నటువంటి నరమాత్రుల చేతిలో మనం ఏమాత్రం ఉండకూడదు. ఒక కీలు బొమ్మలాగా అనేకులు కొందరు నిలబడిపోతున్నారు. ఒక కీలు బొమ్మలాగా, ఒక బొమ్మలాగా దేవుని యొక్క బిడ్డలారా అనేకులు తయారైపోతున్నారు. మనము దేవుని చేతిలో పూసిన కిరీటముగా ఉండాలి. హల్లెలూయా.
బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాటలవే. నీవు దేవుని చేతిలో రాజకీయ ముకుటముగాను ఒక భూషణముగాను ఉన్నావు. హల్లెలూయా. మనము దేవుని చేతిలో ఉన్నాము కాబట్టి మనము దేనికి ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉన్నాము కాబట్టి, ఆయన చేతి కింద ఉన్నాము కాబట్టి, ఆయన మనల్ని పట్టుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క బిడ్డలారా, మనకు ఎలాంటి అపాయము లేకపోతే ప్రమాదము కీడు జరగకుండా మన ప్రభువే మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని భద్రపరిచి నడిపిస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం అధైర్యపడకుండా, కృంగిపోకుండా, భయపడకుండా, దిగులు పడకుండా, యెషయా గ్రంథము 41:10 రాయబడినట్లుగా భయపడకు, దిగులు పడకు, అధైర్యపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. నిన్ను ఎవరు ఆదుకోకపోయినా యేసు ప్రభుల వారు మాత్రము నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఖచ్చితంగా అప్పులో ఉన్నప్పుడు ఆదుకుంటాడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆదుకుంటాడు, ఇరుకు ఇబ్బందులో ఉన్నప్పుడు ఆదుకుంటాడు, పంట నష్టం వచ్చినప్పుడు ఆదుకుంటాడు, మంచములో నీవు అనారోగ్యంతో నలుగుతూ ఉన్నప్పుడు యేసయ్య నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. అనుకోవచ్చు, నువ్వు నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, చివరికి తల్లిదండ్రులు కూడా నన్ను ఆదుకోలేరు అని అనుకోవచ్చు. అయితే ప్రభువు మాత్రం నేను ఖచ్చితంగా నిన్నైనా నన్నైనా మనలందరినీ కూడా ఆయన దక్షిణ హస్తము చాపి ఆదుకుంటాడు. కాబట్టి అధైర్యపడకుండా ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనము దేవునికి బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2005 సంవత్సరము నీకు ఏమి జరిగినా, ఏమి సంభవించినా, నేను నా దేవుని చేతిలో భద్రంగా ఉన్నాను కాబట్టి నేను దేనికి భయపడనని మనం ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా. మరలా 2026 సంవత్సరం వచ్చేంత వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా సంఘము, నా సమస్తము దేవుని చేతిలో ఉన్నాము. ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు, ప్రతి గడియ పొలం వెళ్తున్నావా, ఉద్యోగం వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, ప్రయాణం చేస్తున్నావా, ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నావా, నేను నా దేవుని చేతిలో ఉన్నాను అని ఈ 365 రోజులు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ మాటలు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చక్కగా మోకరించండి. నిలువు మోకాటి మీద మోకరించండి. 2 చేతులు జోడించి మోకరించండి. ఎవరు నీరసంగా, బలహీనంగా మోకరించకుండా చక్కగా నిలువు మోకాటి మీద 2 చేతులు జోడించి చక్కగా మోకరించండి. చక్కగా నిలువు మోకాటి మీద మోకరించండి. నీరసంగా వద్దు, బలహీనంగా వద్దు, ధైర్యంగా, దేవా 2025 సంవత్సరము నేను, నా ఇండ్లు, నా కుటుంబము, నా పొలము, నా వ్యాపారము, నా ఉద్యోగము, నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, నా సంఘము, నా దేశము, నా గ్రామము, నా పట్టణము, ఓ నాకు కలిగిన సమస్తము నీ గాయపడిన హస్తములో ఉండాలి, నీ హస్తముల నీడలో భద్రపరిచి ఉండాలి అయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు ఖాళీగా ఉండొద్దు, ఎవరు ఏమాత్రము వేరే ఆలోచనలకి వెళ్ళిపోవద్దు. ఈ 2025 సంవత్సరము నీవు దేవుని హస్తపు నీడలో భద్రపరిచి ఉన్నావు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు.
మాట తప్పని వాడు కాదు ఆయన. ఆయన మాట తప్పేవాడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన హస్తములో నువ్వు ఉన్నావు. మీరు నేను అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా దేవా, ఈ 2025 సంవత్సరం అంతా కూడా నేను నీ చేతిలో ఉండాలి, నీ అరచేతిలో ఉండాలి. నీ చేతిలో నన్ను చెక్కుకో. ఎక్కడ ఉన్నా చెడిపోతానయ్యా. ఎక్కడ చూసిన పాపము, శాపము, వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు, ప్రమాదములు పొంచి ఉన్నాయనైనా నేను నీ చేతిలో ఉండాలి, నీ నీడలో ఉండాలి. గాయపడిన నీ హస్తపు నీడలో ఉండాలి. నీ నీతి దక్షిణ హస్తములో నేను ఉండాలి. నా కుటుంబం ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా సంఘము ఉండాలి. భద్రపరచండి అయ్యా, నీ చేతిలో చెక్కుకోండి అయ్యా అని దేవుని మనమందరం కూడా ప్రాధేయపడదాం. దేవుని మనమందరం కూడా వేడుకుందాము. దేవుని సన్నిధిలో మొరపెడదాము. ఎక్కడ నీ ఈ 2025 సంవత్సరము ఒక్క రోజు కూడా, ఒక నిమిషము కూడా, ఒక గడియ కూడా, ఒక సెకను కూడా దేవుని హస్తములో నుండి మనం బయటికి వెళ్ళొద్దు. ఆయన హస్తపు నీడలో ఉండాలి. ఆయన గాయపడిన హస్తపు నీడలో మనమందరం కూడా భద్రపరచబడి ఉన్నాం. పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు, వారి పెళ్ళిళ్ళు సమస్తము కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలోనే మనకు దీవెన, ఆశీర్వాదం, మేళ్ళు మనకు ఎంతగానో దేవుడే సహాయించేవాడు. దేవుడే ఎంతగానో కృప చూపువాడు. మీ మటుకు మీరు, దేవా నా తండ్రి, నా ప్రభువా, ఈ 2025 సంవత్సరం అంతా కూడా నీ గాయపడిన హస్తములో నేను, నా కుటుంబం ఉండాలయ్యా. నీ చేయి దాటి నేను వెళ్ళిపోకూడదు. నీ చేతిలోనే ఉండాలి, నీ అరిచేతుల్లో భద్రంగా ఉండాలి నాయనా అని ప్రతి ఒక్కరు కూడా పెదవులు తెరిచి, నోరు తెరిచి, పెదవులు విప్పి దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. నాయనా, నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, నా రక్షక, నా ప్రభువా, నా తండ్రి, నీ చేతిలో నేను ఉండాలి నాయనా. నీ చేతిలో భద్రపరచబడి ఉండాలి. నాతో పాటు అందరూ కూడా చెప్పండి. దేవా, నా తండ్రి, నా ప్రభువా, 2025 సంవత్సరం అంతయు నేను, నా కుటుంబము, నా సంఘస్థులు, నా పిల్లలు, నాకు కలిగిన సమస్తము నీ గాయపడిన హస్తములో నన్ను భద్రపరచుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అందరం లేచి నిలిచి ఒకసారిగా అందరూ